మాజీ సీఎం జగన్ కు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యువతను జగన్ బలి చేస్తున్నారన్నారు. వైసీపీ శ్రేణులు 17 ఏళ్ల పిల్లల్ని ఉన్మాదుల్లా మారుస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల వల్ల 18 ఏళ్ల లోపు పిల్లలు కూడా రోడ్లపైకి వచ్చి దారుణంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇక నరుకుదాం చంపుదామని పిల్లల అనడానికి కారణం ఎవరని ఆమె ప్రశ్నించారు. నేరాలను ప్రోత్సహించడం జగన్కు అలవాటని, వాటిని ఎలా అరికట్టాలో సిబిఎన్కు తెలుసున్నారు. కత్తులు పట్టి ఉన్మాదం చేయాలని చూసేవాళ్లను రోడ్ల మీదకి తీసుకొస్తామన్నారు అనిత. నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు. అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రపా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసినా రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. కేవలం రాజకీయ ముసుగులో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రౌడీయిజం చేయిస్తూ ఈరోజు ప్రజలను భయభ్రాంతులు గురిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఒక కుట్ర పన్నే విధంగా ఈరోజు మనం కనిపిస్తుంది. 18 సంవత్సరాలు లోపున్న పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని తలలు నరికి ఆ కేసుల్లో కూడా ఇరుక్కున్న పరిస్థితి ఈరోజు కనిపించింది. అంటే నేనేమంటానంటే, ఇంతకు ముందు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు గాంజాను తీసుకొచ్చి యువత భవిష్యత్తుని విపరీతంగా నాశనం చేసి వాళ్ళని ఒక సైకోల కింద, ఉన్మాదుల కింద కొంతమందిని తయారు చేసిన పరిస్థితి. మళ్ళా తిరిగి ఇప్పుడు అదే రకంగా ఈరోజు బయటకు వచ్చి అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి అటువంటి చిన్న చిన్న పిల్లల్ని ఈరోజు జీవితాలు నాశనం చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుడికి కనీసం కనికరం అనిపించట్లేదా? ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నాయకుడి తాలూకా పరిస్థితి ఎలా ఉందంటే, ఆస్తి గురించి సొంత తల్లి మీద, సొంత చెల్లి మీద కేసులు పెట్టినవాడు రేపొద్దున నీ కొడుకుని ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇలాంటి విషయాలు వస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నావు? నీ కొడుకుని రక్షిస్తాడని నువ్వు ఎలా ఆలోచించు?